అటువంటిది మీరు ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు చూసుకుందాం, ఇదేం గొడవ. ప్రకాష్ గారు నమస్కారం సార్. ఎస్, వెల్కమ్ టు న్యూస్ 360 సార్. మీరు అంటే ఒక పార్టీ కన్నా కూడా నేను అద్దంకి దయాకర్ గారిని మిమ్మల్ని గౌరవించే పద్ధతి వేరు, మీరు పోరాట పటిమ వేరు, పోరాడే పద్ధతి వేరు. ఈ ఇన్సిడెంట్ కావాలని చెప్పి మా సంధ్య గారు మిమ్మల్ని పిలిచింది. యు ఆర్ సూటబుల్ పర్సన్ ఫర్ దిస్. థ్యాంక్ యూ అండి, మీకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక కొత్త ఛానల్ ద్వారా మిమ్మల్ని నేను చూస్తున్నాను. టీవీ5లో ఎన్నోసార్లు మనం కలుసుకున్నాం. సో అందుకని అద్దంకి దయాకర్ గారు, మీరు, తర్వాత బాలకోటయ్య గారు చూస్తుంటే నాకు ఈజ్ ఎనఫ్ లైఫ్ అనిపిస్తుంది ఒక్కోసారి మీ అందరిని చూస్తుంటే. మాధవీలత గారికి అలాగే దయాకర్కి ఇద్దరికి నమస్కారాలు. చాలా బాధాకరము, ఇటువంటి సబ్జెక్టు మీద చర్చ చేయాలన్నా కూడా మనసు ఎంతో బాధ అనిపిస్తూ ఉన్నది. నిన్ననైతే నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఒక బహుజనుల బిడ్డ ఇట్లా మాట్లాడడం వల్ల బహుజనులంతా తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇట్లాంటి పరిస్థితి రాకూడదు ఎవరికి కూడా. సో ఎందుకు తొందరపడ్డదో అర్థం కాదు. ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలో ఒక మాధుర్యం ఉంటుంది. అంటే ఎవరైనా తిట్టాలన్నా కూడా ఒక ఆప్యాయతతో తిడతారు. ఆ తిట్టులో కూడా ఒక ఆప్యాయత కనబడుతుంది. కానీ ఇంత అవమానించే విధంగా తెలంగాణలో ఎప్పుడు ఎవరు కూడా ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, లేదా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఇటువంటి దుర్మార్గమైన, నిరాధారమైన, నీచమైన ఆరోపణలు చేసిన ఉదాహరణలు అయితే నాకు కనబడట్లేదు. గత 50 సంవత్సరాల నుంచి రాజకీయాలను గమనిస్తున్నా, రాజకీయాల్లో ఉన్నాను. బట్ ఏ మహిళ కూడా ఇంత నీచంగా ఇంకొక మహిళను ఇన్వాల్వ్ చేసే విధంగా ఆరోపణలు చేయడం అనేది, ఇది ఎందుకు ఆమె మైండ్లో ఇటువంటి పనికిరాని ఆలోచన వచ్చిందో రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ ఇటువంటి నీచమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మాటలు వెనక్కి తీసుకుంటున్నా అంటే అర్థమైంది. సాంబశివరావు గారు వెనక్కి తీసుకోగలుగుతుందా? ఇప్పుడు అందరి మెదళ్ళలోకి చేరిపోయినాయి ఆ మాటలు. ఇప్పుడు రాసిన కాగితాన్ని చింపేయచ్చు, కానీ మాటల్ని వెనక్కి తీసుకోవడం అనేది సాధ్యం కాదు. మీరు అన్నట్టుగా ఇది క్షమించరాని నేరం. నిన్ననైతే నేను డిమాండ్ చేశాను రేవంత్ రెడ్డి గారిని, ఆమెను బర్తరఫ్ చేయాలి క్యాబినెట్లో నుంచి. ఒక్కసారి ఇటువంటి తీవ్రమైన చర్య తీసుకున్నట్టయితే ఇంకొకరు ఎవరు కూడా సాహసించరు. మాట్లాడే ముందు ఆమెను గుర్తు చేసుకుంటారు. ఇవాళ మాటలు ఉపసంహరించుకున్నా అనగానే, వెనక్కి తీసుకున్నా అనగానే దాన్ని ఒక నాన్ ఇష్యూగా చూడడం అనేది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారి నుంచి మేము క్షమాపణలు కాదు ఎక్స్పెక్ట్ చేసేది. ఫస్ట్గా ఏంటంటే ఆమె విషయంలో డైరెక్ట్గా ఏదో ఒక చర్య ఆయన ప్రకటించాల్సిందే. నీకు మళ్ళీ ఇష్టం తర్వాత తీసుకో ఆమెను, కానీ ముందైతే ఆమెను బర్తరఫ్ చేయాలనేది ఒక విశ్లేషకునిగా, ఒక సమాజంలో మొదటి నుంచి కూడా ఈ పరిణామాలను గమనిస్తూ ఒక మంచి సంస్కృతి కోసం పనిచేస్తున్న వ్యక్తిగా నేనైతే దీన్ని క్షమించానండి. ఎప్పటికి కూడా ఒకటి నా విషయంలోనే వాళ్ళు నాకు బాగా దగ్గర కుటుంబం. మురళి అన్న, సురేఖ గారు అన్న ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. దళిత బిడ్డ, బహుజన బిడ్డగా ఆమెను మేము మాలో ఒక సోదరిలాగానే మేము గౌరవించాం. కానీ మొట్టమొదటిసారి ఆమె కేసీఆర్ని తిట్టిన రోజు కూడా నాకు కోపం రాలే, అసహ్యం అనిపించలే. ఎందుకంటే ఆనాడు ఉద్యమాలలో ఉన్న ఆ తీవ్రత, ఆవేశం ఆమెతో బూతులు మాట్లాడించింది. కానీ ఈరోజు మాట్లాడింది అయితే జీవితంలో ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా ఆమెను నేను క్షమించాను. ఇంకా ఆమె గురించి ఒక పాజిటివ్గా ఆలోచించే అవకాశం కూడా నాకు లేదు. ఇంత దిగజారిపోయిందంటే నా మనసులో ఆమెకి ఇంకా ఏ రకమైన స్థానం కానీ గౌరవం కానీ నాలాంటి వాడి దృష్టిలో లేదని చెప్పి నేను చెప్పగలుగుతా. ఆ విషయాల్లోకి నేను మళ్ళీ పోయి ఆ గాయాలను మళ్ళీ గెలకదలుచుకోలేదు. కానీ ఆమెను మాత్రం ఖచ్చితంగా ఆమె పైన చర్య తీసుకోవాలి. దయాకర్ గారితో నేను కోరుతున్నా, ఈ కేవలం ముఖ్యమంత్రి గారు క్షమాపణలు చెప్పడం కాదు, ఆమె మీద చర్య తీసుకుంటేనే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్లయితుంది. సినీ